నా పేరు శ్రీనివాస్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా అన్నీ మా అమ్మే. మా అమ్మ ఎంత మంచిదంటే నేను డైరెక్టర్ అవుదామని హైదరాబాద్కి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ కాకుండా ఇంకెవ్వరి పేరెంట్స్ అయినా సరే ఇంకెన్ని సంవత్సరాలరా నాయనా నువ్వు సినిమా తీయవు అది కాదు కానీ నా మాటిని ఏ జాబో బిజినెస్ చేసుకొని చెప్పేవాళ్ళు. కానీ మా అమ్మ అలా కాదు. నువ్వు ఏదైనా ఒక పని చేయాలని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండు, మధ్యలో ఆపకు అని చెప్పింది మా అమ్మ. మా అమ్మే నాకు ధైర్యం. సరే, ఇదంతా నా పర్సనల్, ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఉదయం మా ఎదురింటి అమ్మాయికి నిమోనియా జ్వరం చాలా విషమంగా మారడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి పేరు సుకన్య. అమ్మాయిని కలుద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి ఆ అమ్మాయిని చూశాను. చాలా బాధేసింది. అంత బాధలో కూడా ఆ అమ్మాయి నాకు కొన్ని మాటలు చెప్పింది. ఆ మాటలు వినగానే కాసేపు నాలో నేను లేను. ఆ కొద్దిసేపు నాకేం అర్థం కాలేదు. సాధారణంగా మనిషి తను సంతోషంగా ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు కొన్ని నిజాలు బయట పెడతాడంట. అలాంటి ఒక నిజమే ఈరోజు నాకు ఆ అమ్మాయి చెప్పింది. ఒక్కోసారి కొన్ని నిజాలు విన్నప్పుడు ఇది నిజమేనా లేకుంటే నిజంలాంటి అబద్ధమా అని మనకి మన మీదే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే కొంతమంది మనం ఊహించని మాటలు ఊహించని విధంగా ఊహించని సమయంలో చెప్తే అవి నమ్మాలంటే మనకు కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో వాళ్ళు చెప్పిన ఆ ఒక్క మాటే మనకి పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ మాటనే తెలుసుకుంటూ మనం ఒక మైకంలో ఉండిపోతాం. అలాంటి ఒక మైకంలోనే ఇప్పుడు నేనున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? నువ్వెందుకు ఇన్నేళ్ళైనా పెళ్లి చేసుకోలేదో నాకు తెలుసు, నా కోసం అని చెప్పింది. ఈ మాట చెప్పే సమయానికి ఆ అమ్మాయికి పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. తను చెప్పిన ఆ ఒక్క మాట నా 30 ఏళ్ళ జీవితం ఒక్కసారిగా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఈ కథ రాయడం మొదలుపెట్టాను.
ఈ కథ రాస్తుంటే నా మనసంతా ఎందుకో ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ కథకి ఏకాంతం అని పేరు పెట్టాను.